సత్తుగిన్నెకే సౌండ్ ఎక్కువన్న సామెత ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులకు సరిగ్గా సూట్ అవుతుందంట. అక్కడ పార్టీ గెలిచి 2 దశాబ్దాలకు పైన అయింది. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే అసలు లోకల్ కేడర్ గెలుపన్న సంగతే మర్చిపోయారట. అసలు అలాంటి చోట కలిసికట్టుగా కష్టపడాల్సిన నేతలు పరస్పరం గోతులు తవ్వేసుకుని పార్టీని కూడా ముంచుతున్నారట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? పార్టీ పెద్దలకే కొరకరాని కొయ్యలా ఎందుకు మారింది? కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఎన్నిక ఏదైనా ఇక్కడ టీడీపీకి ఫలితాలు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఆలూరులో టీడీపీ గెలుపన్నది ఎప్పుడో మర్చిపోయారట. అలాంటి చోట కలిసికట్టుగా పనిచేసి పట్టు సాధించాల్సిన తమ్ముళ్ళు దుమ్ముగా కుమ్ములాడేసుకుంటున్నారట. ఈ రచ్చ ఇప్పుడు పీక్స్కు చేరిందని చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి నియోజకవర్గంలో మా మాటే చెల్లుబాటు అవుతుందన్న కోణంలో ఇన్ఛార్జి పదవి కోసం ఎవరికి వారు గట్టిగా పావులు కదిపేస్తున్నారట. దీంతో కలహాలు పెరుగుతున్నాయంటున్నారు కార్యకర్తలు. వరుసగా ఇన్నిసార్లు ఇక్కడ పార్టీ ఎందుకు ఓడిపోతోంది అంటే అందరి ఆన్సర్ ఒక్కటే, అంతర్గత కుమ్ములాట్లే అన్నది సమాధానం. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన ప్రతిసారి పోస్టుమార్టంలో ఇదే విషయం తేలుతోందట. ఎక్కువ సందర్భాల్లో స్వల్ప తేడాతోనే పార్టీ అభ్యర్థి ఓడిపోవడాన్ని బట్టి చూస్తుంటేనే విషయం అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. చివరికి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని అంటున్నారు. నాయకుల మధ్య ఐక్యత లోపించడం, పోటీ చేసిన అభ్యర్థి వీరభద్రగౌడ్ ఎవరినీ కలుపుకోకుండా ఒంటెద్దు పోకడలు పోవడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈసారి ఎన్నికల నిధుల సద్వినియోగం, దారి మళ్లడం లాంటి కారణాలు కూడా ఉన్నాయట. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కోట్ల సుజాత పోటీ చేయగా అప్పుడు కూడా మిగిలిన వర్గాలు వ్యతిరేకంగా పనిచేశాయట. అంతకుముందు 2014లో వీరభద్రగౌడ్ పోటీ చేసినప్పుడు ఐక్యత లేని కారణంగానే స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని పార్టీ వర్గాల మాట. మొత్తంగా ఆలూరు నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందన్నది పొలిటికల్ టాక్. ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ను తప్పించి 3-మెన్ కమిటీ నియమించినా రచ్చ మాత్రం ఆగడం లేదట. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ఛార్జిని పెట్టడం అన్నది టీడీపీ అధిష్టానానికి సవాల్గా మారినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇన్ఛార్జి లేక ఆలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కష్టంగా ఉందంటున్నారు టీడీపీ నాయకులు. అన్నదాత సుఖీభవ అమలు సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తే మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ వర్గం కార్యక్రమాన్ని బహిష్కరించినంత పనిచేసింది. ట్రాక్టర్కు కట్టిన జెండాలపై పార్టీ నేత వైకుంఠం జ్యోతి ఫోటోలున్నాయన్న కారణంగా వీరభద్రగౌడ్ ట్రాక్టర్ నుంచి దిగి వెళ్లిపోయారట. ఆ సందర్భంలో ఇరు వర్గాల కార్యకర్తలు జై వైకుంఠం, జై వీరభద్రగౌడ్ అంటూ నినాదాలు చేశారు. చివరికి ఎమ్మెల్సీ బీటీ నాయుడు వీరభద్రగౌడ్ను బుజ్జగించి మరీ కార్యక్రమానికి తిరిగి తీసుకొచ్చారట. అలాగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా వీరభద్రగౌడ్ వర్గీయులు 2 మండలాల్లో అడ్డుకున్నారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని డిమాండ్ చేశారు. ఆ పోస్టు కోసం వీరభద్రగౌడ్, వైకుంఠం జ్యోతి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత రేసులో ఉన్నారు. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. కానీ ఆలూరులో మాత్రం వీరభద్రగౌడ్ సమన్వయంతో వ్యవహరించడం లేదన్న కారణంగా ఆయన్ను తప్పించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోల నాగరాజ్తో 3-మెన్ కమిటీ నియమించారు. అయినా లోకల్ టీడీపీ గాడిన పడలేదు. అదంతా ఒక ఎత్తైతే తాజాగా వీరభద్రగౌడ్ కొత్త పాట పాడేస్తున్నారట. టీడీపీ కార్యక్రమంలో టీడీపీ జిందాబాద్, జై జన్మభూమి వంటి నినాదాలివ్వడం సాధారణం. కానీ ఆయన వాటన్నిటినీ వదిలేసి భారత్ మాతాకి జై అంటున్నారట. ఆ నినాదంలో తప్పు లేకున్నా టీడీపీకి జై కొట్టడం లేదనే లాజిక్ వెతుకుతున్నారట ప్రత్యర్థులు. అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి కార్యక్రమాల్లో భారత్ మాతాకి జై మాత్రమే అన్నారట వీరభద్రగౌడ్. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన ఏమన్నా పక్కచూపులు చూస్తున్నారా ఏంటి అన్న చర్చ మొదలైందట నియోజకవర్గంలో. ఇలా ఇన్ని రకాల సమస్యల మధ్య ఆలూరు టీడీపీని ఎలా గాడిని పెట్టాలో అర్థం కాక తలలు కొట్టేసుకుంటున్నారట టీడీపీ పెద్దలు.